తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. నా వారసుని అసలైన వారసుని నా బిడ్డను పెళ్లి చేసుకోరా. ఎంత సుఖపడునో అంత వెళ్తాంది వీనితోటి. గండం చల్లకుండా నాతో ఊడిపోయబడితే కదరా. హై లేవరా పండే ఉచ్చబాయి బానికి వచ్చిన బల్పచ్చింది నీకు. చల్లకుండా దుఃఖొస్తుంది. ఎట్లుండదాన్ని ఎట్లా ఉంటానా చూడు, ఏం పని చేపిస్తాను నాతోటి. అట్టినే వస్తుందా కడుపులకు? చీచి ఒక్క పని చేయరాదు మీ అయ్యకు. గట్టినా నన్ను పని చేస్తే చూడు ఎట్టుడుతాడు. ఎండ చల్లకుండా ఎంత పోసినా మళ్ళీ ఇటు ఎవరికి వస్తుంది. చూడు మంచం మీద దొర కూర్చున్నాడు. వాడే పటేల్ అయిపోయాడు, నేనే జీతగాడిని అయిపోయినా. నా బతుకు ఎన్ని నుంచి ఎడుకొచ్చింది చూడు. తీస్తానా పెండకాయలే తీస్తానా. ఎండ పడవని ఎండగొట్టబట్టి నాతోటి ఇంత పని చేపియబట్టి నాకు శాతం అయితలేదే. అదంతా సాఫ్ చేసి ఊడిపోయే, లేకుంటే వాడు ఆగడే. నేను సాఫ్ చేసి చూడవన్నా, ఇంత పని చేసింది చాలదా? ఇక నేను చెయ్య, నాకు శాతం అయితే లేదు, నాకు రెక్కలు నొత్తాను. ఇక చూడు పొక్కులు వచ్చినాయి. అబ్బా వాళ్ళు లేకుంటే అంత పని నాతోనే చేయిస్తాడే వాడు. జర నువ్వు ఊడిపోయి నేను ఎత్తన్నపోతానే. నేను ఊడువా, నువ్వు చెప్పి తిన్నావా? మన ఇంటనే వాడు దొంగతనానికి వచ్చిండు, అద్దయ్యా వాడిని ఉంచుకోకయ్యా, జీతం ఉంచుకోకయ్యా అంటే వాడు మంచిగా పని చేస్తాడే, మంచిగా పనుడు అవుతాడే అని అంటివి. మనకి జీతగాళ్ళు తప్పుతారే అని అంటివి. ఇప్పుడు చూసినావా వాడు ఏది చెప్తే తాను అంటే తందానంటివి. నేను గిట్లా అనుకోలేదే, జీతం ఉండి ఇంత మోసం చేస్తాడని నేను అస్సలు అనుకోలేదే, కాలంలో కూడా అనుకోలేదే. కాదయ్యా, వాడిని జీతం ఉంచుకున్నాడే గాక చిన్న పొరనిచ్చి వానికి పెళ్లి చేతివి. నా బిడ్డలు ఎంత మంచల్లో ఆ పెద్ద పొరకో ఆ దొరకిత్తివి, ఆ దొరని ఇంటిలో పెట్టుకుంటివి. అటు అయిన పని చేయడా, వీడు పని చేయడా, ఇప్పుడు మళ్ళీ గోస ఉంచుకోవట్రి. ఏముకోయా, నేను ఒకటి అనుకుంటే ఒకటి అయింది. ఏందోటి అనుకుంటే ఒకటి అయింది. ఏ ఊళ్ళో నన్ను ఉన్నది, ఏ లోకం మీద నన్ను జీతగానికి బిడ్డనిచ్చి పెళ్లి చేసుడు. అరే అదో కథ ఉండేనే. నీ కథ మీద నీ మీద మనవయ్యా కథ ఉన్నదే అంటే ఏం కథ ఉన్నది? ఎట్లుండటోళ్ళం ఎట్టున్నావు? ఆ జీతగాడు మనకు పని చెప్పబట్టే, అంతా నువ్వు చేయబట్టే. ఓ నా అల్లుడు మంచోడు, పెద్ద అల్లుడు అంటే ఆయన ఆవు నమ్ముకునే, అంతా నువ్వు చేయబట్టే. ఊళ్ళే నలుగురు చూసి నవ్వబట్టి, అంతా నువ్వు చేయబట్టే. నా బిడ్డలు బంగారం వసటి బిడ్డలు నేను నౌకరు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాను అనుకుంటే, ఈ పెద్ద దొంగలకి ఇచ్చి పని దొంగలకు, అంతా నువ్వు చేయబట్టే. అంతా నేనే చేసిండే, మీరు ఏం చేయలే. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కానిచ్చినారే. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు, ఎవ్వల లోకం వాళ్ళదే, ఎవ్వల పని వాళ్ళదే. అంతా నువ్వు చేయబట్టేనట. ఆయన ఆవు నమ్ముకున్నా, నేను నమ్ముకోమా నా నావును. మంచిగుంటారు కావచ్చు, పిల్లగాళ్ళు కలిసి మెలిచుంటారు అనుకో చేసిన. ఆయన సచ్చిన బాబుని ఎంతసేపు చంపితే వాళ్ళే కోసం ఉంచుకుంటారు. నువ్వు కూడా తిట్టబడుతుంది కదా నన్ను. అందరు కలిసి ఊరేగుళ్ళే. గదికే ఉన్నావు పో, ఊరేగుళ్ళానికి నోరు నెత్తిదే పెట్టుకుంటావు. ఇప్పుడు చూసినావా మంచోని పెట్టుకుందాం అయ్యా, మంచి జీతగాన్ని పెట్టుకుందాం, పోతావే పైసలు ₹1,00,000 అంటే తింటావా? అస్సలైనావు నువ్వు. ఇప్పుడు చూడు వాళ్ళ కింద మనం పాలేర్లం కాబట్టి మన జీతకాళ్ళ కింద. సరే నోడు, మా నాన్నతో ఎందుకు పనులు చేపిస్తున్నావు? పెళ్ళన్నాక మంచిగా చూసుకుంటా అంటివి కదా. ఇప్పుడు మంచిగా చూసుకుంటాను హారిక, మన పని మనం చేస్తే తప్పే ఉన్నది. మరి నువ్వే చేయొచ్చు కదా. ఒక ఇంటికల్లుడు ఎక్కడైనా పని చేస్తారా అని ఎవరైనా చూస్తే అనుకుంటారు, గదే జీతగాడు అనుకుంటారు, అల్లుడు అనుకుంటారా? ఇప్పుడు నేను జీతగాని కాదు కదా, ఇప్పుడు నేను అల్లుని కదా. అవును కదా, అందుకనే చేస్తలేను. నేను కూడా కావాలని మీ అయ్యకి చెప్తలేను పని. మీ అయ్యకు కొవ్వు బాగున్నది, గుండెలంతా వేరకపోయింది, లేకపోతే అట్నే ఉంటే గుండె వలుగుతుంది. అందుకని ఈ పని చేపిస్తే జర కరుగుతుంది అని చెప్పిస్తాను. అవును కరెక్టే. చూసినా ఎంత ఆలోచిస్తానో నేను. నువ్వు మంచోనివి. సరే నోడు, సరే చెయ్యని. సరే గాని మా నాన్నకంటూ కొవ్వు ఉంది, కరగాలని పని చేపిస్తున్నావు. మరి మా అమ్మ నాలుక బక్కనే ఉంది కదా, మరి మా అమ్మని ఎందుకు చేపిస్తున్నావు? అంటే అది భార్య భర్తల సగం కదా. మీ నాన్న ఒక్కడే ఏం పని చేస్తాడు చెప్పు, అందుకనే మీ అమ్మతో కూడా చేపిస్తాను. మీ అమ్ముంటేనే పని చేస్తాడు మీ నాన్న, లేకపోతే ఒక్కడే బెంగటిలేడా. మళ్ళీ మా అల్లుడు గీసుంటాడు అని అనుకుంటాడు. సరే పోనీ. అబ్బా అంత ఉడికి పాడైతుందిగా.
కొంచెం ఊపరాదు గాలి గట్టి ఊపు సరే కానీ ఇప్పుడు ఈ మామిడికాయలు మనం ఎట్లా అమ్ముకోవాలి అంగట్లా కూర్చొని కిలో 40 అమ్ముకోవాలి ఏంది ఏ గట్లెందుకు అమ్ముకుంటావు మనం యజమానులం ఇది మన వాళ్ళకన్నా గుత్తకి ఇచ్చినాం అనుకో వాళ్ళు మనకు 3 లక్షలు ఇస్తారు ఇక వాళ్ళే అమ్ముకుంటారు అవునా నేను ఇంకా అంగట్లా కూర్చొని అమ్ముకోవాలనుకున్నా ఆయన గట్లెందుకు అమ్ముకుంటాం ఏమో నేను కూర్చోబెట్టి అమ్మిద్దాం అనుకున్నా కానీ వాళ్ళే ఇస్తారా సరే ఇప్పుడు ఇలా మీ బాగా సగం మనకు సగమా ఏ కాదు ఇక్కడిది నా పేరు మీద ఉంది ఆ రోడ్డు మీద చూసినావా అది అక్క పేరు మీద ఉంది ఏంది రోడ్డు మీద మీ అక్క పేరు ఉన్నదా అది నీ పేరు మీద రాపించుకోపోయినావు ఇది ఉంది కదా మనకు ఇది మీ అక్క పేరు మీద రాపి అర్థమైందా ఇది నీకు ముచ్చటేపాలా మీ బావకు తోట రాసినావు అనుకో ఆయన తాగి తందనరాడి మొత్తం ఖరాబ్ చేస్తాడు ఆ తోట నా పేరు మీద రాపి ఇది ఉన్నది కదా నీ పేరు మీద ఆ రోడ్డు పక్కది నా పేరు మీద రాపి సరేనా మరి మా అక్కకు మీ అక్కకు మనం లేమా చూసుకోమా తీరాదు సరే 3 లక్షలు వస్తాయంట నువ్వు కదా అల్లో 1 లక్ష ఇద్దాం సరే ఇద్దాం మీ నాన్నకి చెప్పు నా పేరు మీద రాపివని చెప్తా ఇగో అట్నే మీ అయ్య 10 ఎకరాల భూమి రాసి తానని నాకు ఎకరం కూడా దిక్కులేదు ఇప్పటిదాకా 2 తులాల బంగారం అన్నారు బంగారం లేదు ఏం లేదు నా మొఖానికి ఆయన నీకు 2 తులాలు ఎందుకు 50 కిలోల బంగారం నేనే ఉన్నా అయ్యే నువ్వే ఉన్నదా ఇత్తడి కూడా పనికిరా నువ్వు పెళ్లి కాకముందేమో నువ్వు బంగారం అది అన్నావు ఇప్పుడు ఇత్తడి కూడా పనికిరాను అంటున్నావు అంటే ఏందే ఇప్పుడు నిన్ను కాల్చి కరగదీసి చుత్తుదని కొట్టి గొలుసులు ఉంగరాలు చేపించుకోనా నేను రాసి అనేది రాసియాలి అంతే సరే నా పేరు మీద రాస్తాడు కొని నా పేరు మీద రాసియాలి నీ పేరు మీద ఏంది మళ్ళా ఎవరి పేరు అయితే ఏంది మనదే కదా ఒకవేళ రాలేదనుకో ఎక్కదాయి కొడతా దెబ్బకు మీ అవగారింటికి పోతావు ఓ మెంటలోడా ఇది మా అమ్మగారిలే నువ్వే మా ఇంట్లో ఉన్నావు మీ అవగారిల్లా ఇది నేను చేసుకున్నప్పుడు ఇది నా ఇల్లు అయింది అర్థమైందా కాదే ఇప్పుడు నేను ఇంకొన్ని చేసుకుంటే నువ్వేం చెప్తావే నేను కూడా వేరే వాళ్ళని చేసుకుందును అవునా సరే గాని నేను పెళ్ళైనప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఎన్నిసార్లు అడిగినా కానీ చెప్తలేవు ఇప్పుడు చెప్పు నువ్వు బాపుకి ఎట్లా పరిచయమైనవు అసలు ఈ పని ఎట్లా చూసుకున్నావు అసలు ఎట్లా వచ్చినావు ఇక్కడికి అదంతే పెద్ద కథ అది ఇప్పుడు ఎందుకు ఎప్పుడు అడిగిన ఇదేమాట చెప్తావా చెప్పు ఎందుకు ఇప్పుడు అబ్బాబా చెప్పు నువ్వు ఫీల్ కావద్దు మరి కాను అయితే ఒకరోజు రాత్రి ఏమైందంటే మీ ఊర్లోకి దొంగతనానికి వచ్చిన నేను నువ్వు దొంగవా మంచి దొంగని అయితే మీ ఇంటికి వచ్చినాయి కదా దొంగతనానికి వేరే ఇల్లు దొరకగా మీ ఇంటికి వచ్చిన ఊళ్ళే అప్పుడు మీ అయ్య దొరక పట్టుకున్నాడు మీ అయ్య దొరక వచ్చి అందరికి వచ్చిర్రు నన్ను ఊరి ఇంటి పక్క ముట్టలు వాళ్ళు వీళ్ళు అందరికి వచ్చిర్రు కొడతాడు మీ అయ్యి ఉండి ఆపి ఒక మనిషిని గిట్లా కొడతారా అది అన్నట్టు ఆపి 2 పూటలు అన్నం పెడతా పని ఇప్పిస్తా అని పనిలో పెట్టుకున్నాడు నువ్వు అట్లా వచ్చినాక పని చేసుకుంటా అంటే నిన్ను చూసిన అట్లా అయింది నువ్వు మంచోనివే కానీ దొంగ అనుకోలే ఇప్పుడు మారినే కదా ఇప్పుడు నా దొంగతనం చేస్తానా నీ మనసు ఒక్కటి దొంగతనం చేసిన అంతే కదా కానీ నువ్వు మంచోని అనుకున్నా ఇట్లా దొంగ అనుకోలే ఏ వదిలే అవన్నీ ఇప్పుడు అవన్నీ ఎందుకు మంచి కూర్చున్నావు ఇక్కడ గన్నమే బిడ్డ పానం బుసు బుసు అంటుంది తిందుగా చేయరాదు కడిపెత్తిపోతుందా ఎక్కడి పని తక్కువ ఉన్నాయి కంకులన్నీ అని ఉన్నాయి అరే నీ కాళ్ళు మండరా ఒక బుక్కడి బువ్వ తిన్నీరా నన్ను ఆ బువ్వకు తప్ప కొడుతుంది కదరా ఏంది రానా అల్లుని పట్టుకొని రాగి అంటావు మళ్ళా సరే తప్పైందే అల్లుడా చిన్న అల్లుడా నన్ను బువ్వ తినేవయా తినని కదా ఏంది తినని ఆడ పని అంత అట్నే ఉన్నది అద్దా తిన్నాక చేస్తాడు చేతనే తిన్నాక పని మొత్తం చేస్తా గాని అసలు లింగంగాన్ని ఎందుకు పని చేసినావు ఇవాళ చెప్పు వానికి ఏదో పెళ్ళి ఆడితే తోలు ఎవరిని పడితే వాడిని పెళ్లిళ్ళకు పేరెంటలకు తోలు ఇక్కడ మామ లేడా ముచ్చగాడు చేస్తాడు నీకు జీతగాన్ని అయిపోయినా నేను మన పని మనం చేసుకోవద్దా వచ్చని బిడ్డ నేను ఏం చేయాలి నాకు కోసి సరిగా రాలే అసలే పొద్దుటి నుంచి పోనిలే నువ్వే చేసినావు నాకు ఇచ్చి నేనేమన్నా వేసుకుంటా అన్నా ఓ బిడ్డో అదో కథ ఉన్నదే మన మీద మన్నుపోయా ఇవన్నీ ముచ్చట నమ్మిన 6 నెలలు అన్నాడు ఏదో అన్నాడు 6 లేము లేదు 6 ఎక్కడిది ఓ కదా చెప్పా 6 నెలలు ఏంటిది నేను చెప్పేది కాదు అమ్మ మానాడికి చచ్చిపోతాను బిడ్డ నేను పనిగా పెట్టి తిందామని వచ్చినావా తినకుండా చస్తావా పూట తినకుండా నిజంగానే చచ్చిపోయేటట్టున్నాయా మొత్తం చేసిండు అంతా తినకుండా చస్తాడ నేను ఇచ్చిన పూట పూటగా తిన్నా చేసినప్పుడు తినలేదా నీకు బువ్వ పెట్టకుండా నన్ను చెట్ల బెదిరిస్తాను చూడు బిడ్డ ఇక నేను ఏం చేయలే అల్లుడు అన్న పాలిటే ఏముడే ఏంటి ఏం పెడతావు కానీ తినింత నాడు బాగా వేస్తాం బిడ్డ ఏ కూర తెచ్చినావు టమాటా కూర ఉంది అయితే ఏదైనా మస్తు తింటా అన్నమ్మక ఎన్ని రోజులు అవుతాను చూడక చూడక ఎన్ని రోజులు అవుతుంది బిడ్డ ఇంటి మొక్క ఇంటికి వద్ద బాబు నువ్వు నీడ కొంచెం కూర్చుండి పని చెయ్యు పైలం బిడ్డ
తిరగకు. ఉమ్. తిన్నట్టు కాదు అసలు కంకులని పక్క పెట్టి అర్థమైందా ఏది కనబడదు కుప్ప వచ్చి ఉండాలి కుప్ప పోసి చూస్తాపో. తింటాడు ఇది అమ్మ కూడా తినని. అమ్మకింత నేను ఇంత తింటాం. ఇద్దరు తినుర్రి, నేను ఇంటికి పోతున్నా. సరే బిడ్డ. ఇక ఇలా పచ్చనే చేసుకో దా. నా బతుకు పచ్చడి అయిపోయింది. అసలే దొడ్లు అవుతుంది. అమ్మ అంత ఇల్లు కట్టుకుని ఎందుకు, ఇరుబాటు ఉండేందుకు, ఏషం ఉండేది. ఎంతైనా కన్నా పెద్దలుడే సరే ఓ మాట అన్నా తుడుచుకపోయేది, నేను ఏమన్నా పడేది. అబ్బో అబ్బో సరైనోడంటే సరైనోడే. నా బిడ్డకు మొగడు గారంటే నాకు మొగడై కూర్చున్నాడు. బుద్ధి అవుతలేదు వాడిని యాद చేస్తే నాకు కుప్పగున్నట్టే పెట్టట్లేదు. రాజ్యసభ్యునాడు పోతాడు. అసలు నాకు చెప్పినోడు 6 నెలలు అన్నాడా 6 ఏళ్ళు అన్నాడా? అప్పుడు 6 ఏళ్ళు అంటే ఎప్పుడు కలవాలి? నన్ను చంపుతాడు 6 ఏళ్ళల్లో. ఈ పంచని పని చేస్తా. ఏమైంది పురాత గింత ఘోరంగా బక్కపడ్డావు? నా తీరన్న లేవు. అందరు ఏమంటారు, మొగుడు ఎందుకు అంత బక్కగా అయిండు అని అంటారు. ఏమైంది 2-3 వద్దుల సంది నువ్వు ఇంటికి తాయి కూడా వస్తలేవు. నువ్వేం తాగకుండా వస్తే నాకేం మనసు పడతలేదు. పుత్రమూలు ఉండేటోనివి చూడు పొట్లకాయలు అయిందా మోకం. నీకేమైనా రోగం అని నాకు అర్థం కాదు కానీ ఎవరన్నా తాగదు తాగదు అని ఎంబడి పడతా అంటే నువ్వు తాగు అని ఎంబడి పడతాను ఏంది నాకు? లేకపోతే ఏందయ్యా, నువ్వేం తాగకపోతే నాకు మనసు పడతలేదు. సరే పైసలు లేకపోతే చెప్పు, మనదో దుడ్డు ఉన్నది అమ్ముకొని అన్నదా. అంతేగా నువ్వు తాగకుండా అయితే ఇంటికి రాదు. అంతేగాను నీకు మా బాప ఏమని అంటాడనే భయం ఉంటే ఇగో నా ఉంగరం ఎత్తా, ఇదన్న కూడా పెట్టుకో. కానీ నువ్వైతే తాగి రావాలి, నువ్వేమన్నా చెప్పు. అంటే దెప్పి కొడతానవా? కోళ్ళని అమ్మేటోని, బర్రెలు అమ్మేటోని, దుడ్డులు అమ్మేటోని అని లెక్క అనిపిస్తానా నీకు? మరి లేకపోతేంది, వచ్చినప్పటి నుంచి చూస్తానా ఓ చిన్న పోయి ఏమో రంది పట్టినట్టు ఇట్లా కూర్చున్నావు. ఏమైంది ఇప్పుడు నీకు? నువ్వు దుడ్డలు అమ్మలే బర్రెలు అమ్మలే ఏమమ్మలే, మంచి చక్కటి పూసవే కదా. నేనే నీ మీద అన్ని పుట్టిస్తానా, నీకు ఇప్పుడు ఏమైందో నాకు గది చెప్పు. నాకేమైంది, నేను పట్టిన కూర్చున్నా. పట్టే గిట్ల కూర్చోవాలి. ఇక విలువైనప్పుడు ఏం చేయాలి మరి? మంచాల కూర్చోపోతే ఏమిటికి నీకు ఏడ విలువలేదు? ఇగో ఇదంతా కాదే, మీ అయ్య వచ్చినాక నాకు ఇస్తా అన్న 2 ఎకరాలు ఉన్నది కదా, ఆ 2 ఎకరాలు అమ్మి పైసలు ఇవ్వను, మనం పోయినా బతుకుదాం. వీడు ఉంటే నాకు విలువ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. అల్లుడు అన్న మర్యాద లేదు, ఏం లేదు. ఏం తక్కువైంది అయ్యా నీకు ఇప్పుడు ఇక్కడ? ఇంకా పాలేరోనికి ఇచ్చిన విలువ కూడా నాకు ఇస్తలేరు. నాకు తక్కువైనట్టున్నది. మళ్ళీ అందుకే భూమము అను జాగము అను నాకు ఇచ్చే పైసలు ఇవ్వని అంటాను. నన్ను నేనాడో పెళ్లి చేసి నీ చేతిలో పెట్టినాడే నా బతుకు సగం ఆగమైంది. ఇప్పుడు ఉన్న భూమి జాగా అంతా అమ్మి నీ చేతిలో పెడితే ఇక నా బతుకు బసిట్టాండే, ఏం లేదు. ఏమని రావాలి నీతోనే, ఏమిటికని రావాలి? తాగుబోతు ముఖం పెట్టుకొని ఇంకా నీతో నాట నేను రావన్నట్టు రంది బాగా పట్టింది పొలగానికి. తాగుడు తక్కువైనట్టుందో ఏమో. మా వాళ్ళ పరిస్థితి చూస్తేనే నాకే గోస అనిపిస్తుంది, దుఃఖం వస్తుంది. ఈయన నాట ఏ రంది పెట్టినట్టు ఓ నా భూమి నాకు ఇయ్యని మాట్లాడుతాడు. వాడు ఏడజత్తింది, నేను మాత్రం గడ్డ మీద ఉండాలి అంతేనా? ఎంత దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని దొర లెక్క వాళ్ళకి వీళ్ళకి పని చెప్పుకుంటా పాలేరులతో పని చేయించుకున్నాడు. అసోంటిది ఆ నల్లి కుట్లోడు ఆడొచ్చిండు, మా ఇల్లు పుచ్చుకున్నాడు. పాలేరోళ్ళ లెక్క వచ్చిండు, ఇప్పుడు యజమాని అయిండు. మా ఆయనే పాలేరోళ్ళని చేసిండు. మా ఇప్పుడు గంత పని చేస్తాండే నాకు చూడబుద్ధి అయితలేదు. మమ్మల్ని దొరసాల లెక్క పెంచిండు. వాడు వచ్చిండు మా ఇల్లు పుచ్చుకున్నాడు. సరైనోడు ఇంట్లో మన్ను పోయేవాడట, సరైనోడట. ఇంకా కూర్చుంటుందా బిడ్డ? ఏంది గోస అవుతుందా అంటున్నావు? నీ అయ్యకు కావాలి, గట్లనే కావాలి. నేను చెప్తున్నాడే ఇంట్లో తింటే తెగిరిండుగా పొట్టోడు. మంచిగా అన్నటోడు అయితేనే ఇంటాడు మీ అయ్య. నేను చెప్తే ఎందుకు ఇంటాడు? వాడు చేసేటి అన్ని చెప్పినా వినిపించుకోడు నా మాట. అరే ఎరికనా ఆయనకి ఏదో గండం ఎగ్గి తలిగిందటగా. నువ్వు చేసిన కథలకే నువ్వే దాన్ని తీసుకుపోయి అటు సినిమాల పొంట ఇటు చికెన్ల పొంట తీసుకోతే ఎవడు వేసుకోడిగా నా బిడ్డనేమో అని రంది పుట్టుకున్నది. ఆఖరిగా పాలేరోనికి అగ్గి పెట్టిండు. ఓ తెలివి తక్కువదానా. నేను సినిమా తీసుకుపోయినాక నీ చెల్లి ఏం చేసిందో తెలుసానే? ఏం చేస్తుంది? ఆ పాలేరంతో వేయింది. అది తెలుసానే నీకు? అది తెలియదు. ఆడ నన్ను బుగ్గ చేసింది. నువ్వు ఎప్పుడో బుగ్గ కానివి, నువ్వు మళ్ళీ నిన్ను బుగ్గ చేసుడేముంది? అంతేకాదు ఆడ బుగ్గ అని చేసిందా నన్ను. మళ్ళీ ఒక రోజు ఏం చేసింది, బావా బయటికి తీసుకుపోవా. అప్పుడు అంటే వాళ్ళ ముందట ఏం చెప్పాలనో అర్థం కాక అట్లా చెప్పినా కానీ ఇప్పుడు నిజంగానే అడుగుతానా అని బయటికి తీసుకుపోయింది. బయటికి తీసుకుపోయినాక 3 బట్టలు కొడుతూనే ఓ ఓ అని మొత్తుకున్నది. ఈసారి ఆయన కూడా ఆడనే ఉన్నాడు. ఇక కథ నన్ను తీసుకొచ్చిళ్ళు బుగ్గ అని చేసిళ్ళు. ఆడ మళ్ళా తక్కువ ప్లాన్లు చేసింది అనే. అది 6 నెలలకు సత్తడు అని చెప్పించిల్లా. వాడు చచ్చుడు కాదు, ఫస్ట్ మీ అవ్వయ్యని చంపుతాడు వాడు. నీకు అర్థమైతే లేదు. నువ్వు తెలివి తక్కువ దాని ఉన్నావు. గండం ఎక్కడితే గండం 6 నెలలు చత్తదని ఎవడు చెప్పిండే? అయ్యగారు చెప్పిండా? అయ్యగారికి ఎవరు చెప్పిండే? ఆ సరైన వాడు చెప్పిండు పైసలు ఇచ్చి. మరి ముచ్చట నీకు ఎరికే కదా.
మరి నువ్వెందుకు చెప్పలే? నేను చెప్తా అంటే అరే మొన్న నేను మొత్తుకున్నానా మత్తు మంది ఇచ్చింది ఇంకా వాడు నాకు మీ మరదలకు పెడితే అది చెప్పినట్టు తింటది నీ ఎన్నికనే ఉంటుంది. అప్పుడు ఇద్దరు పిల్లలు అవుతారు. ఇద్దరు పిల్లలు అయితే ఈ ఆస్తికంతా వారసుని నువ్వే అవుతావు అని చెప్పిండేవాడు. మత్తు కాదు పిచ్చి మొక్కపడ మరుగుమందాను. మరుగుమందు ఇదంతా కాదు. ఇంకా ఇంకోటి ఏం చేసిండు తెలుసా? ఇగో అరే అట్లా పెళ్లి చేసుకుంటూ వీలు కాదురా మా మామ అడ్డుపడతాడని నేనంటే మీ మామగారిని చంపడానికి నేను ప్లాన్ ఇస్తా అని వాడు ఏం చేసిండు తెలుసా? ఓ విషయం ఇచ్చిండే మీ అయ్య తాగుతాడు కదా కళ్ళు అలా కలుపు దెబ్బకి తత్తాడని చెప్పిండు. అంటే నేను ఉండి ఏం చేసినా నిజంగానే అలా కలిపిండే. మీ అయ్య తాగలే కానీ ఆ రోజు ముసలు ఉరికొచ్చి ఆడ వాడుతోని దానికి తాపించే వరకు దానికి గొంతు పోయింది మొత్తం. ఇంకా అది మొత్తం తాగలే. మొత్తం తాగితే అక్కనే వీక్ అది. అంటే మా అయ్యని చంపుదామని వాడు అనుడు కాదు, వానికి ఆలోచన వచ్చేటట్టు చేసింది నువ్వే. మా అయ్యని చంపుడే గాక నా చెల్లెని పెళ్లి చేసుకొని ఉన్న ఆస్తి అంతా తిందాము, రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు అన్నట్టే. అరే రామా వాడే ప్లాన్ వేసిండే ఇదంతా. అదే వాడు ప్లాన్ వేయడానికి వానికి ముందుగా నువ్వే కదా సలహా చెప్పింది. నేను ఎందుకైనా నీ చెల్లె చేసిందంతా సినిమా మెల్లగా వచ్చి నన్నే గోకింది. గోకితే నువ్వు గోకించుకుంటావా? నేనెందుకు గోకించుకున్నా నువ్వటి? నువ్వు అసలు పెద్ద లంగవు. అరే నీకు ఒక్కసారి చెప్తే అర్థమైతలే అని అసలు రోజులు పెట్టి కుసరు కొడతానే మళ్ళీ నువ్వు. అసలు ఏమున్నది? అసలు ముచ్చట కొసర్లోనే ఉన్నది. నీ ముఖం ఉన్నది అది ఒక్కటే తెలియదు. ఇక్కడ అడ్డమైన వాళ్ళంతా కుంపల కచ్చిరు కుంపలు నాశనం చేస్తారు. కుంపల ఉండు కంటే పోయిందే న్యాయం అనిపిస్తుంది అడ్డమైన వాళ్ళు చేయబట్టి. కూర్చొని గిట్ల ముచ్చట పెడతారా? బాగా పని చేసేది ఉన్నదా? మంచిగా పొందు కూర్చున్నారు. ఓ అంటాను నీకేమైతానా? నేను ఏంటి ఏమైతావు? ఏమైతావు నన్ను నచ్చినా తిండి మంచి కూర్చొని పొందుగా మూసుకొని ముచ్చట పెడతాను. కాట్లకాయల కొరకాసు లెక్క ఉన్నావు. నువ్వేంది నా మోహన్కి వచ్చి పని చెప్తున్నావు? మరి ఎవరికి చెప్పాలి? నువ్వెవరు నా మోహన్కి ఎప్పుడైంది? ఆయన ఎవరో తెలుసా? ఇంటికి అల్లుడు. అబ్బా అల్లుడు అయితే తినుకుంటా కూర్చుంటాడా? అంటే నువ్వేమని చెప్పడానికి? ఈ ఇంట్లో పని చేస్తేనే తిండి అర్థమైందా? నువ్వేమని జీతగాని లెక్కుండు. జీతగాని అంటావు మళ్ళా? మరి ఏంటిదిరా నువ్వు జీతగాడు అనుకుంటా మాట్లాడుతున్నావు? ఏంటిదే మరి? అలా జీతగాడు అల్లుడు ఇంటికి. అల్లుడు అందాల అల్లుడు. ఇక నీకు ఎక్కడ దొరకలేదు చెల్లె, ఎవరు దొరకలే కదా. ఈ మందులోడు మందు పెట్టిండో మాయ చేసిండో కథ నిన్ను వశపుచ్చుకున్నాడు, పోయినావు చేసుకున్నావు, ఎవరిని తెలియకుండా అచ్చి కొంపల పెట్టినావు. అయ్యో వీడే మందు పెట్టిండు. అది తక్కువదే కానీ వీడే మందు పెట్టిండు. ఫస్ట్ దాన్ని అందుకుంటే తెలుస్తుంది. దాన్ని అందుకునేందో మరి నిన్ను అందుకునేందో. ఎక్కడ దరిద్రులంతా మా కొంపలకి వచ్చి దాపరం అయితే దరిద్రులమ్మా. ఫస్ట్ బయటికి మాట్లాడరా. ఈడికెళ్ళేది బయటకు పోతా నాది. ఎక్కడరా నీది? నిన్ను ఇంట్లో నుంచి ఎక్కువ ఏమనుకుంటాను? ఏమిటికి నీదా కాదా? నువ్వు నా చెల్లెలు లగ్గం చేసుకున్నట్టు నువ్వు నా ఏ అయ్యగారి ముందు తీసుకొస్తావు తీసుకురా. మీ అయ్యా తీసుకురావాలా? 10 మందిని తీసుకొస్తావు తీసుకురా. నా మొగడికి పని చెప్పేటోడు ఏంటట. ఎట్లున్నావో గట్లుండు. పెత్తనం జలాన్ని చూసినావు అనుకో ఊకొని మళ్ళీ ఏమనుకుంటున్నావు? అక్క ఆయన భర్త హక్కు ఉందా నాకు అల్లుడనే? చెప్పిన పని చెప్పకుండా చెప్తాండే. నన్ను కోసముచ్చుకుంటాను. సీకేసిన మాడి పెంకం చేసినట్టు చేసిన నా మూర్తుడు నా కసుడు ఎట్లున్నాడు నా అవతారం చూడు. నడుచుకుంటాడు చూస్తాను చూడు. మా బాబేనైనే ఎట్లుండేటోను వెచ్చని నీ బట్టలు ఏంది, నీ అవతారం ఏంది. మా అమ్మ చూడు దొరసాని లెక్క ఓటు మీద కూర్చొని 10 మందితో పని చేయించుకునే మా బాబు 4 పాలేర్లను పెట్టి చేయించుకునేటోడు. ఇప్పుడు పాలేరుల కంటే అభిమానం అయిండు. నువ్వు ఏమిటికి వచ్చినావు మా కొంపలకు? నేను చెప్పేది నువ్వు. బాబు దొడ్డున్నాడు కదా, కొవ్వు కరగాలని చేపిస్తుండు. అమ్మనేమో బగ్గ ఉంది, పని చేసి తాకలే బగ్గ తింటదని పని చేపిస్తుండు. దన్నిటికంటే అక్క చెప్తాడు దొంగ పాడు చేయను ఇంట్లో వచ్చాడు. పట్టాడు. నువ్వు నీ పెళ్లి చేసుకున్నప్పుడు ఏమన్నావు? చేసుకోవాలి అన్నావా లేదా? నువ్వు చేసుకోమంటేనే కానీ నేను చేసుకున్నది. నువ్వు చోటే చేసినా కదా వాళ్ళ పెళ్లి చేయాలంటే పెళ్లి చేసి కలబడితే 12 చీత చేసిండు. అందరు అనేటోళ్ళే. ఇప్పుడు వీడు ఎంత లాంగ్ అనుకున్నావు తెలుసా? వీడు సచ్చు లేదు మను లేదు, మనల్ని చంపుతాడు. అయ్యగారి దగ్గరికి పోయి నువ్వు మా మామతో మా పటంతో గిట్లా నువ్వు గిట్లా కాకపోతే గిట్లా అని 6 నెలలు సచ్చు లేదు ఏం లేదట. అన్ని నాటకాలు అంటే మా దొంగ గుడెరికే మా దొంగ నాకు చెప్పచ్చు కదా. అయ్యో చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆ రోజు చెప్పలేదా? అయ్యో వాడిని మన కొమ్మను ముంచుతాను రో అని తిన్నావా? ఇంత తెగిరి కొట్టబడుతుంది నువ్వు. చేయబట్టే చెప్పలేదు అల్లుడు చెప్తే తిన్నావా? అంతా నువ్వు చేయబట్టే. నువ్వు బాగా అందరు అనేటోళ్ళే. ఆ దొంగ పెద్ద దొంగనే, నీకు అర్థమైతలేదు. ఓ బిడ్డ అసలు వీడు ఎవడో తెలుసా నీకు? వీడు దొంగే. నా ఇల్లంతా తోచినాక ఏంద్ర ఎందుకు వచ్చినావు అంటే దొరకబడితే వాళ్ళు నేర్కే నా బిడ్డ మీకు చెప్పలే. అయ్యో
ఆకలి కోసం వచ్చిన పువ్వ కొంచెం ఒక్క బుక్కడి పువ్వు వేయ అంటే పువ్వ పెట్టిన కర్మానికి నా ఇంట్లో వచ్చిండు. నీకు పని అంటే పని చేస్తా, ఏదంటే చేస్తా, జీతాన్ని పెట్టుకున్న కర్మానికి. చేయలే బాబు నాకు మొన్ననే చెప్పిండే ఏమని దొంగతనం చేసినాను. దొంగనే చెప్పిండా? అవో నా తల్లి బంగారు తల్లివే నువ్వు. ఇప్పుడు బాగా కొడతాను కానీ అప్పుడు చెప్తే తినలే కానీ ఇగో ఇప్పటికైనా ఎత్తిపోయింది ఏం లేదు. వీని మెడలు పట్టి బయటికి గంటేసి లేదేం లేదు. ఈ కాంచి చెరొక్క ఎకరం ఇస్తాం మీకు. మీ ఇండ్లకు మీరు వాళ్ళు మా ఇంటికాడ ఉంటే అడ్డిగా చెరొక్క ఎకరం ఇస్తావు. 10 ఎకరాలు ఇస్తానన్నారు. 10 ఎకరాలు కాదు మొత్తం ఇవ్వాలి. అర్థమవుతుందా? ఎందుకు ఇస్తారా మొత్తం? ఏమనుకుంటున్నా మీకు ఇస్తాను అంటే అవతల లవ్లో వెళ్ళాలనుకుంటారా? కాకపోతే ఇంకా ఎకరం ఇస్తా అన్నారు. సపరేట్గా మూసుకొని పో. అంతే మాట్లాడదా చూస్తాను. అవును మాకు మొత్తం కావాలి. అక్క చచ్చిపోయింది, బాబు చచ్చిపోయింది, అమ్మ చచ్చిపోయింది, మొత్తం కావాలి నీకే. నా పెద్ద బిడ్డ మంచిది, నా పెద్ద అల్లుడే మంచోడు. చెప్తాంటే అస్సలకే పట్టించుకోలే. మేము రోడ్డు మీద బుచ్చగలం కదా. ఇంకా అంతగా ఆత్మ నువ్వైతే దొంగ కాదు. ఇప్పుడు బగ్గి ఎగురుతున్నావు. పెళ్ళి అప్పుడు ఏమన్నావు? 6 నెలలు చస్తారంటే నన్ను ఎందుకు బలిద్దాం అనుకున్నావు? కుక్క లెక్కల పని చేసిన నన్ను బలిద్దాం అనుకుంటావు. కుక్క లెక్కలు పని చేసినావు. పల్లకం మా ఇంట్లో దొంగతనాన్ని కట్టి అయ్యో కొడుకని షేర తీసినందుకు బాగానే పడైనావు. ఇంకా కుక్క లెక్కల పని చేసినట్టేనవా? మీద లెక్క ఆస్తి మొత్తం ఇవ్వాలి. నాకు అర్థమైందా? ఆస్తి కాదు నీకు ఆవాగేంచి అది అన్న దగ్గర ఎత్తే ఉంటే నువ్వు ఉండు, లేకుంటే బా నువ్వేం చెప్తావురా? నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ బిడ్డ గొంతు కొరుకుతావు అనుకుంటున్నావు. ఉంటున్నా జీతగా లెక్కలు ఇంట్లుండు, లేకుంటే బయటకు పోయిగా దాకా బాట్లో పోందా? నీ మీద మానిపోయా కదరా. నువ్వు ఎవరి నా పెళ్ళం కొట్టిందిరా. ఏ నాలేదు ఇట్లా చేయలేదా నన్ను? మరి లేకపోతే వీడియో ఏమంటే ఇంకా నా పిల్లం కొట్టలేదా? ఓ అప్పుడు బాగా ఎగిరితావు కదా, బాగానే ఎత్తుకున్నావు కదా వీడిని. నిన్ను కొట్టింది ఎప్పుడు కనుక నువ్వేమో చేస్తావు అనుకుని ఎత్తుకుంటే నా ఇల్లు పుచ్చుకున్నావు కదరా. బిడ్డ ఏమనుకోవద్దు బిడ్డ, నేను ఒక ముచ్చట చెప్తా, నా ముచ్చట వినాలే. అయ్యా నీ పంచం తప్పైంది కానీ ఇక నేను నాకు తెలిసే తెలుగు ముచ్చట మాట్లాడతా. ఇక వినాలే మరి నేను చెప్పినట్టు. చెప్పా. ఇక ఉన్న భూమి సగం తీసుకోవాలి. ఇంటికి సరి సగమా? ఇక ఏం చేస్తావు? గండం పాడు చేయ. ఆ రోజు అన్న 6 నెలలకు చచ్చిపోతాడు కావచ్చు అని వీడిని ఎంచుకున్నందుకు నాకు మంచిగానే బుద్ధి వచ్చింది. ఇంత పగటి మందిగా ప్లాన్ చేసి నన్ను సంగతి తెలియదు బిడ్డ. సగం భూమి వానికి, సగం భూమి మీకు. ఇగో ఇంట్లో 2 రూములు, మీరు పెద్దోళ్ళు మీదికి, మీరు చిన్నోళ్ళు కిందికి ఉండాలి. నాకు 3 రూములు కావాలి. అరే 3 ఎక్కడి 4 రూములు? 3 ఎక్కడి? ఏంది? వీళ్ళకు 2 రూములు వాళ్ళకు 2 రూములు ఇచ్చి మనం ఎక్కడ ఉందామయ్యా? మనం ఆ బర్ల కొట్టంలో ఉన్నాం, రేకుల చెట్ల. అవ్వా గింత బతికి గింత వ్యవహారం చేసి మనకు బర్ల కొట్టాలు ఉందామా అన్నయ్య? ఏం చేయాలనే? కాలం అట్లా కాటేసింది, మళ్ళా కర్మ తప్పదే. కొట్టాలు ఉందామా పడుతుంది. అయ్యో అవన్నీ బాగుంచనే. అయ్యా మీ ఇద్దరు ఎప్పుడు మర్చిపోయినా? ఓ చిన్నల్లుడా, అల్లుడా అని పిలుస్తాను చూడు రా చక్కగా. చెప్పు. కొత్తలో చుట్టం మా ఉన్నది. 1 నెల నువ్వు ఉంచుకో బిడ్డ. 1 నెల ఆయన ఉంచుకుంటాడా బైక్ రా. ఇక 1 నెల నువ్వు ఉంచుకో. నాకపై పడుతుంది. నాకేం కదా. అరే ఏందా పొత్తుల చుట్టాన్ని నువ్వు వద్దంటే మరి ఎడిపోద్ది ముసల్ది. నువ్వు ఎవరికి పెట్టి చేస్తా నా బతకాగం చేసి బతికూడదు. ఇప్పుడు నువ్వు సచ్చిన వచ్చేనే. నువ్వు ఎవరికి నీ పెళ్ళి అయింది నాకు ఎవడైతే నా కర్మ కారం రాలే. నువ్వు లేపు మాకు కానీ ఇంకా ముసలాన్ని కొడతాను ఏమనిపిస్తలే? వచ్చినా అది చేసింది అయితే అంతా. అమ్మా సప్పుడు ఎత్తలేదు బాబు. బాబు చచ్చిపోయిందే. సత్యాన్ని అవా బాబా కొద్ది పెడితే నీ బాధ్యత ఒక సంతకం పెట్టి చచ్చిపోతే ఒక సంతకం పెట్టి నీ బాధ్యనే కాదు. మా నీకు ఏమైనా అర్థమైందా? ఇదివరకే ముసలిదానికి గొంతు అత్తలేదు, ఆ గొంతు బట్టి వచ్చుతుంది. నువ్వు చేయబట్టి సంతకం ఎక్కడిది? ఇంకా నువ్వు ఆగరాదు. ఒక సంతకం బాధ్యత నీ కాలు నొప్పి లేచి ఒక సంతకం పెట్టావా అమ్మా? ఏం సంతకమే? నీ ఏం చెప్పాలి బిడ్డ? ఉన్న 25 ఎకరాల భూమిని ఇల్లు ముసలిదాని పేరు ఉండదు. ఆ సంతకం పెడితేనే మనది అయితే. దాన్ని ఎందుకు చేస్తాను అనుకుంటాను ఇండియాలో నుంచి. అంటే భూమి మనది కాదా? మనది కాదు, అంత ముసలిదాన్ని 25 ఎకరాల భూమి, ఇల్లు, ఆ చెట్టు అన్ని. ముసలిదాన్ని దండం పెడతలే. నోట నోరెట్టు ఊదురా. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్ల వండబెట్టి, నన్ను